మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున అందరి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథంలో వచ్చి లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ 11వ వచనంలో ఈ జరిగిన సంభవాన్ని కనుక మనం ఆలోచిస్తే, వారు ఆ దోణెలను దరికి చేర్చి, అంటే గలిలయ సముద్రములో వారు చేపలు పట్టేవారు. ఆ చేపల్ని పట్టి వారు వారి కుటుంబ జీవనాన్ని కొనసాగించేవారు. అయితే ఇప్పుడు ఆ దోణెలను దరికి చేర్చి, అంటే ఒడ్డుకి చేర్చి సమస్తమును విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆయన సంకల్పం కనుక ఆలోచిస్తే ఏ పరిస్థితుల్లో వారు ఆ దోణెలని ఒడ్డుకి చేర్చారు. వాస్తవంగా ఎంతసేపటికి చేపలు పట్టేవారు సముద్రంలోనే చేపలు పడుతూ ఉంటారు. కానీ సముద్రం అంటే లోకం. వారు లోకాన్ని విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టారంటే లోకాన్ని విడిచిపెట్టి, లోకం మాకొద్దు, లోకం ఇచ్చేది మాకొద్దు, లోకంలో ఉన్నది ఏది మాకొద్దు. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి మన జీవితాల్లో కనుక ఆలోచిస్తే, ఈ లూకా సువార్త 5:11 వచనంలో ఆ 11వ వచనం మర్మాన్ని కనుక ఆలోచిస్తే, వారు ఏమనుకున్నారంటే లోకంలో ఉన్నదంతా మాకొద్దు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మాకొద్దు. వాస్తవంగా ఇవాళ ఈ లోకంలో ఉన్నదంతా మాకు కావాలి. ఏది కావాలి? లోకంలో ఉన్నదంతా మాకు కావాలి. కానీ యేసు ప్రభు మాకొద్దు అంటున్నారు. కానీ వీరేం చేశారంట? లోకం మాకొద్దు, యేసు ప్రభు మాకు కావాలని వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేశారంట. దేవుని స్తోత్రాలు. ఇప్పుడైనా లోకం నాకొద్దు అంటే దేవుని ప్రేమేంటో నీకు తెలిసి ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఎంతసేపటికి లోకాన్ని ప్రేమించే వారికి దేవుని ప్రేమేంటో అర్థం కాదు. లోకంలో ఏదో ఉంది, లోకంలో ఏదో ఉందని చెప్పి అనేక మంది లోకాన్ని ప్రేమిస్తున్నారు. కానీ లోకాన్ని ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించలేడు. ఇప్పుడు ఈ సీమోను, పేతురు వారి దోణెలు దరికి చేర్చారు. ఇక మా దోణెలు లోకంలోకి వెళ్ళవు, మా దోణి లోకంతో సంబంధము లేదు అని దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టేశారంట. దేవుని స్తోత్రం. అంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టేటట్టుగా చేసింది ఎవరంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. అపోస్తులండి వారు కలిగినంతా కూడా విడిచిపెట్టేసేసారు. దేనికంటే దేవుణ్ణి వెంబడించడానికి. దేవుణ్ణి వెంబడించడానికి వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టేశారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి వదులుకోవాలంటే దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ఉన్న దానంతటిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు విడిచిపెట్టింది ఏంటిది? వారికి అన్నదంతా విడిచిపెట్టింది ఏంటిది? ఒకసారి ఆలోచిస్తే, దేవుడు పేతురు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది పేతురికి అర్థమైంది.
దేవుడు పేతురు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఇదంతా కూడా పేతురికి అర్థమైంది. కాబట్టి ఈరోజు అంటే యేసు ప్రభు ఏంటో అర్థం కాక ఈరోజు మనం ఆయన వదిలిపెట్టేస్తున్నాం. యేసు ప్రభు ఎవరో కనుక మనకు తెలిస్తే ఆయన్ని పొరపాటున విడిచిపెడతానికి ఇష్టపడం. జరిగిన విషయం అంటే మీకు చెబుతా. వాళ్ళు ఆ గలియ సరస్సులో చేపలు పడుతున్నారంట. ఏం పడుతున్నారండి? చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చాడు. 2వ వచనం చదవండి. 2వ వచనం, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారండి ఆ గలియ సరస్సు తీరానికి వచ్చినప్పుడు ఎన్ని దోణులు ఉంటాయి? చాలా దోణులు ఉంటాయి. అలా ఎన్ని దోణులు ఉంటాయి? చాలా దోణులు ఉంటాయి. కానీ ఆయన కనిపించింది ఎన్ని దోణులు అంట? 2 దోణులు. చూడండి, 2 దోణులు కనిపిస్తే ఆ 2 దోణులు కూడా ఎలా ఉన్నాయి అంటే ఖాళీగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఖాళీగా ఉంటాయి. వారు ఆ రాత్రి గలియ సరస్సులో చేపలు పట్టాలని ప్రయత్నాలు చేశారు. చేపలు పట్టాలని ప్రయత్నాలు చేశారంటే ఒక్క చేప కూడా పడాల. చేపలు పడితే ఎలా ఉంటుంది? దోణె నిండుగా ఉంటుంది. చేపలు పడితే దోణె ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఆకలి అయ్యేవాడికి ఆకలి విలువ తెలిసింది, అవసరతలు ఉన్నవాడికి అవసరాలు ఏంటో తెలిసింది. అలాగే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ 2 దోణెలు ఎందుకు చూసారంటే ఆ 2 దోణెలు ఖాళీగా ఉంటాయి. ఆ 2 దోణెలు ఎలా ఉన్నాయంట? దేవుడికి ఎవరు కావాలంటే ఖాళీ అయిపోవాలి. ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. ఏం ఖాళీ అయిపోవాలి అంటే మన హృదయాలంతా కూడా ఖాళీ అయిపోవాలి. ప్రసంగి గ్రంథంలో చదివితే మన హృదయం అంట పాపంతో నిండిపోయిందంట. దేంతో నిండిపోయింది? పాపంతో. ప్రతివాని హృదయము పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయిన హృదయాలు దేవుడికి అవసరం లేదు. ఈరోజు సాధారణ ఏం చేస్తాడంటే ప్రతి హృదయాన్ని నింపేస్తాడు. దేంతో? చెడుతో నింపేస్తున్నాడు. భూమి మీద ఒకటి నేను ఎరుగుతున్నా అంటాడు ప్రసంగి 9వ అధ్యాయం 3-4 వచనాల్లో. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం, మరియు నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయం దేంతో నిండిపోయింది? నిండిపోయింది. కానీ ఇక్కడ దోణులు ఖాళీగా ఉన్నాయి. దేవుడు చూసినది ఏ దోణి అంటే ఖాళీగా ఉన్న దోణి. వారంటే వల్ల కడుక్కుంటా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే పేతురు ఆ రాత్రి ఓడిపోయాడు. ఆ రాత్రి బైబిల్ అందులో కీర్తనలో ఒక మాట ఉంది, సాయంత్రమున ఏడుపును ఉదయమున సంతోషాన్ని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. సాయంత్రమేమో దుఃఖం, ఉదయమున సంతోషాన్ని ఇస్తాడంట. ఆ రాత్రి పేతురు హృదయం అంతా దుఃఖంతో ఉంది. ఆ రాత్రి అంతా కూడా ఒక చేప కూడా పడలేదు కదా. ఆ రాత్రి అంతా ఏడిపి, కానీ ఉదయం వచ్చేవాడికి సంతోషం. అంటే ఓడిపోయిన దాని పక్కన ఏముందంటే సంతోషం ఉంటుంది. ఒక వ్యక్తి ఓడిపోయాను బాధపడతాడు. కానీ ఓడిపోయిన వ్యక్తి పక్కన ఏముంటుందంటే విజయం ఉంటుంది, ఆనందం ఉంటుంది. స్తోత్రాలు. అయితే యేసు ప్రభువు వారు ఆ గలిలయ సరస్సు తీరమున 2 దోణెలను చూశాడు. ఆ 2 దోణెలు వారంట ఒడ్డుకు చేర్చుకొని వారి వలలు కడుగుతున్నారు. అప్పుడు పేతురు దేవుడు చూసి పేతురు దోణి ఎక్కాడు. హల్లెలూయా. 3వ వచనం చదివితే లోకసువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కాను. ఏ దోణి ఎక్కాడమ్మా? హృదయమంతా పాపంతో నిండిపోయి ఉన్న దోణి యేసయ్య ఎక్కడో. పేతురు దోణి ఖాళీగా ఉంది. పేతురు దోణి ఎలా ఉందంట? ఖాళీగా ఉంది. మన హృదయాలంటే ఎప్పుడు కూడా ఖాళీ చేసేస్తా ఉండాలి.
మన హృదయాలు ఎప్పుడు కూడా ఖాళీ చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి సాతాను నింపాలని చూస్తుంది, కానీ మనమేమో మన హృదయాన్ని ఖాళీ చేస్తూ ఉంటే ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. అది సాతాను ఏం చేస్తాడంటే హృదయాన్ని ఖాళీ లేకోకుండా ఓ చెత్త చెదారంతో దాంతో దీంతో నింపేస్తాడు. ఇప్పుడు పేతురు దూరంలోకి యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడంటే అతని హృదయం అంతా కూడా ఖాళీ చేసేసుకున్నాడు. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచించాలి. పేతురు ఖాళీ అయిపోయాడు. పేతురు ఏమైపోయాడండి? హృదయం ఖాళీ అయిపోయింది. కాబట్టి యేసు ప్రభు వారు ఆ దోణిలోకి ఎక్కాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక దోణిలోకి రావాలంటే ఆ దోణి ఏమై ఉండాలంటే ఖాళీ. ఇప్పుడు ఆ దోణిలోకి ఎక్కిన తర్వాత ఆయన బోధించడం మొదలు పెట్టాడు. స్తోత్రం. ఇప్పుడు పేతురు హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి యేసయ్య ఆ హృదయంలో నుండి ఆ దోణిలో నుంచి బోధ వస్తుంది. మన హృదయంలో ఉంటే లోకం అని ఉండాలి, ఉంటే దేవుడు అన్న ఉండాలి. మనం ఖాళీగా మన హృదయంలో యేసయ్య వచ్చాడు అనుకోండి, యేసయ్య మాటలే మాట్లాడుతాం. పగలంతా కూడా ఎక్కడ కూర్చున్నా దేవుని వాక్యమే, ఎక్కడ కూర్చున్నా దేవుని స్తుతించడమే. ఎందుకంటే మన హృదయానికి ఎవరు ఎక్కారు? యేసయ్య ఎక్కాడు. ఎప్పుడు ఎక్కాడు? ఖాళీ చేస్తే యేసయ్య ఎక్కుతాడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? పేతురు దోణి నుంచి బోధ చేస్తున్నాడు. ఏ దోణి నుంచి బోధ చేస్తున్నాడు? నీ దోణులు యేసయ్య ఎక్కాలి, నా దోణులకి యేసయ్య ఎక్కాలి. ఎక్కాలంటే మన దోణిను శుభ్రం చెయ్యాలి. దేవుడు ఏ దోణి చూశాడంటే ఖాళీగా ఉన్న దోణిని చూశాడు. దేవుని స్తోత్రం. అందుకని దోణిలోకి ఎక్కాడు, బోధ చేయటం మొదలు పెట్టాడు. ఇప్పుడు అన్నాడు, నీ దోణి లోతునకు పోనీ అన్నాడు. నీ దోణి లోతునకు పోనీయమని చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు, పేతురు ఇప్పుడు వలవేయి అన్నాడు. ఇప్పుడు ఏమేమన్నాడు? శ్రద్ధగా ఇప్పుడు వలవేయం అన్నాడు. వలవేయమంటే అప్పుడు పేతురు అంటాడు, 4వ వచనం, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను ఇక చూడండి, ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. ఇప్పుడు పేతురు తన జ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. పేతురు తన తెలివి విడిచిపెట్టేశాడు. చాలా మంది భక్తి జీవితంలో చాలా జ్ఞానంగా, అంటే మనుషుల జ్ఞానం, మనుషుల తెలివితో చేస్తారు. మనుషుల తెలివితో చేసినంత కాలము ఆ దోణిలో ఆశీర్వాదాలు, దేవునితో సంబంధం అనేది ఉండదు. ఎంతసేపటికి మన సొంత తెలివితో చేయకూడదు, మన సొంత జ్ఞానంతో సేవ చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎంతసేపటికి డబ్బుతో సేవ చేస్తారనుకుంటారు కొంతమంది. డబ్బుతో సేవ చేసేది సేవ కాదు. బంధు బలగంతో చేసేది సేవ కాదు. మాకు అసలు ఎవరు రారండి, మా వాళ్ళు ఎవరు లేరండి, మా వాళ్ళు ఉంటే చేసేది సేవ కాదు. దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని తెలివి మీద ఆధారపడాలి, దేవుని మాటతో నడవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పేతురుతో దేవుడు నడిపిస్తున్నాడు. అంతకుముందు నడిచింది వేరు, ఇప్పుడు నడిచేది వేరు. నా ఏళ్ళు కూడా రాత్రంతా చేపలు పట్టేది, ఒక చేప కూడా దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తున్నాను అన్నాడు. ఎవరి మాట చొప్పున? మన జీవితంలో ఆలోచించాలి. నీ మాట చొప్పున వల వేస్తుంది. ఎవరి మాట చొప్పున? ఇప్పుడు మనం ఎవరి మాట చొప్పున నడవాలి? మన భక్తి జీవితంలో యేసయ్య మాట చొప్పున నడవాలి. మనుషుల మాట చొప్పున కాదు, లేకపోతే స్నేహితుల మాట చొప్పున కాదు, ఇంకెవరో మాట చొప్పున కాదు. ఎప్పుడైనా మన జీవితంలో మన భక్తి ఎవరి మాటను బట్టి నడుస్తుందంటే దేవుని మాట మనల్ని నడిపించాలి. దేవుని స్తోత్రాలు. అప్పుడు అన్నాడు, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు. ఇప్పుడు చూడండి, అలాగూ చేసి పేతురు నచ్చినట్టుగా చేయలే. మనకు నచ్చినట్టు చేసేది భక్తి కాదు, మనకు నచ్చినట్టుగా. చాలా మందికి ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. కానీ పేతురు తనకు నచ్చినట్టు చేయలే, దేవునికి నచ్చినట్టుగా. దేవుడు ఎలా వేయమన్నాడో, దేవుడు ఎలా నడవమన్నాడో అలాగూ నడిచాడు. అంటే
దేవుడు నడిపించిన మార్గంలో నడిచాడు పేతురు. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా మనకు నచ్చిన మార్గంలో నడవటం కాదు, కానీ దేవుడు నడిపించే మార్గంలో నడవాలి. ఈరోజు ఎంతో మంది వారికి నచ్చినట్టుగా నడుస్తారు, వారికి నచ్చినట్టుగా సేవ చేస్తారు, వారికి నచ్చినట్టుగా చేస్తారు, కానీ ఎవరు దేవుడు మాట వినరు, ఎవరు మాట వినరు. వారు అలాగూ చేశాక దేవుని మాట చొప్పున చేసి ఏం చేశారంటే విస్తారమైన సేవలు పెట్టాడు. ఆ వల్ల అవుతుందంట, వాళ్ళ లాగలేకపోతున్నాడు. వాళ్ళ నిండా చేపలేదు, వాళ్ళ నిండా చేపలేదు. పేతురు జీవితంలో యేసు ప్రభు ఆ దోణిలోకి ఎక్కిన తర్వాత ఇప్పుడు పేతురు దోణి దేవుడు ఏ మార్గంలో నడవాలను అనుకున్నాడు, దేవుడు ఆ మార్గంలోనే నడుస్తున్నాడు పేతురు. ఆ మార్గంలో నడవటం వల్ల వారు విస్తారమైన చేపలు పట్టారంట. విస్తారమైన చేపలు పట్టి ఆ వల ఆగలేకపోతున్నాడు, వల మిగిలిపోతుంది. అప్పుడు వేరే వాళ్ళకి సంఖ్యలు చేసినప్పుడు వారు వచ్చి వీరికి సహాయం చేస్తే అప్పుడు ఆ చేపలన్నీ కూడా పేతురు దోణిలో వేస్తే పేతురు దోణి నిండిపోయింది. హల్లెలూయా. పక్కన ఉన్న దోణి కూడా 2 నిండిపోయింది. ఇప్పుడు పేతురు ఏం చేస్తాడంటే, నేను వెళ్ళి చేపలు పట్టాలని వెళ్ళాను, కానీ నా దోణి అంతా ఖాళీగా ఉంది. నా దోణి అంతా ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు తన దోణిలోకి ఎక్కిన తర్వాత, యేసు ప్రభు తన దోణి నడిపించిన తర్వాత, ఎవరు నడిపించాలి మన దోణిను? దేవుడే నడిపించాలి. అందుకని బైబిల్ ఏంటంటే, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరు ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పేతురు ఎవరి ద్వారా నడిపించబడ్డాడు? దేవుని ఆత్మ ద్వారా, దేవుని మాట ద్వారా నడిపించబడ్డాడు. అందుకని వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఇప్పుడు పట్టింది పేతురు పట్టాడా, దేవుని మాటను బట్టి పట్టాడా? దేవుని మాటను బట్టి. అంటే మనకి రిజల్ట్ రావాలన్నా, ఫలితం రావాలన్నా, బ్లెస్సింగ్స్ రావాలన్నా ఎవరిని మాటను బట్టి నడవాలి? దేవుని మాటను బట్టి నడవాలి. ఇప్పుడు వాళ్ళు అలాగ చేశారంట, విస్తారమైన చేపలు పెట్టారంట. అవన్నీ కూడా వేసినట్టు 2 దోణులు నిండిపోయింది. హల్లెలూయా. 6వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇక్కడ చూడండి, విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వేరొక దోణిలోనికి తన పాలివారందరూ పిలిచారు. తమకు సహాయము చేయవలని వారు సంజ్ఞలు చేసిరి, సైకిల్ చేశారు. వారు వచ్చారు. 7వ వచనం చూడండి. వారు వచ్చి 2 దోణెలు, ఇక్కడ చూడండి, 2 దోణెలు మునిగినట్లుగా. అంతకుముందు 2 దోణులు ఖాళీగా ఉండేవి. అంతకుముందు 2 దోణులు ఖాళీగా ఉండేవి. అంటే ఖాళీగా ఉన్న దోణులకి యేసయ్య వస్తే, యేసయ్య ఆ దోణులు నడిపిస్తే ఆ దోణుల్ని నిండిపోయేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన జీవితంలో మొదట మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉండాలి అంటే మన హృదయాలు ఖాళీ, అంటే దేవుడు మన హృదయానికి రావటానికి తగినట్టుగా మన హృదయాలు ఉండాలి. అప్పుడే మన హృదయాలు నిండుతాయి. మన హృదయాలు యేసయ్య లేకుండా ఏ దోణి నిండదు. యేసయ్య లేకోకుండా ఎక్కడ కూడా సమృద్ధి ఉండదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మన హృదయానికి రావాలంటే మొదట మన హృదయము ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోవాలి. అప్పుడు ఖాళీ అయినప్పుడు యేసయ్య దోణిలోకి వస్తాడు. అప్పుడు ఆ దోణిని నడిపిస్తాడు. ఎటు నడిపిస్తాడు? అందుకని నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపించేది ఆయన ఉండాలి. మన దోణి ఎక్కడ నడిపిస్తాడు? 2 దోణులు
నింపునట్లుగా, ఆ 2 దోణులు నిండిపోయినట్లుగా. ఒక దోణిలోకి ఎక్కాడు యేసయ్య, కానీ 2 దోణులు నిండిపోయింది. ఇప్పుడు గమనించాలి. ఎనిమిదో వచ్చిన, ఇప్పుడు చదవండి. ఎనిమిదో వచ్చాను. సీమోను పేతురు ఏది చూశాడు? అరే, నా జ్ఞానం చేత, ఏం చేద్దామా, నా జ్ఞానం చేత, నా తెలివి చేత అదే సరస్సులో, అదే దోణిలో, అదే వలలో నేనే అని ఒక్క చేప పడుకున్నా. కానీ ఇప్పుడు నా దోణి నడిపించింది ఎవరు? యేసయ్య. చాలా మంది మన జీవితాల్లో 5 సంవత్సరాల నుంచి దేవుని పని చేస్తున్నాం, 5 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఈ 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ దోణి నువ్వే నడిపిస్తే, ఈ దోణి నా దోణి నేనే నడిపించనుకోండి, ఎప్పటికీ శూన్యమే. ఇప్పుడు దోణి దగ్గర కూర్చోవాలి, దోణి దగ్గర సాగిలి పడాలి, ఆ చేప దగ్గర సాగిలి పడాలి. కానీ పేతురు ఏం చేశాడు? యేసయ్య పాదాల దగ్గర సాగిలి పడ్డాడు. అబ్రాహాము అంటే దేవుడు ధనవంతుడు చేశాడు, వెండి బంగారాలు కలిగి బహుమంది పనివారు. అయినా సరే అబ్రాహాము అంటే సింధూరు వనం దగ్గర, మమ్రి అనే సింధూరు వనం దగ్గర ఎండవేళ్ళ అబ్రాహాము అంటే ఎదురు చూస్తున్నాడంట. 3 దేవదూతలు వస్తే ఆయన పరిగెత్తుకొచ్చి వారి పాదాల దగ్గర సాగిలి పడ్డాడు, నేల మట్టుకు వంగి. హల్లెలూయా. ఎక్కడ సాగిలి పడ్డాడు? ఎవరు సాగిలి పడ్డాడు? అబ్రాహాము. పేతురు ఎక్కడ సాగిలి పడ్డాడు? ఎవరికి సాగిలి పడ్డాడంటే యేసయ్య పాదాల దగ్గర సాగిలి పడ్డాడండి. ఈరోజు మనం గమనించాలి, పేతురు జీవితాన్ని దేవుడు ఎలా మార్పు చేసుకొచ్చాడు, పేతురు జీవితం ఎలా మార్పు జరుగుతూ ఉందో. అందుకని అది చూసి సీమోను పేతురు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనయ్యా. ఎంత సమయం వృధా చేసుకున్నాను, ఎంత సమయం. ఈరోజు చాలా మందికి ఇప్పుడు తెలియట్లా, మందిరం ఖాళీగా ఉంటుంది, వారికి అర్థం కావట్లా. ఇప్పుడు తెలీదు దేవుడి యొక్క విలువేంటో. ఎప్పుడు తెలిసిందో అప్పుడు తెలిసింది. పేతురికి అవకాశం ఉంది, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అంత అయిపోయిన తర్వాత ప్రభు ప్రభు అని పిలిస్తే ఆయన అంటే ఎవడో నాకు తెలీదు. దేవుడి విలువ తెలియని వాళ్ళు ఈరోజు చాలా మంది కనపడుతున్నారు. దేవుడి విలువ, దేవుడి మంచితనము, దేవుడి నీ పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు. ఓడిపోయిన పేతుర్ని, పనికిమాలిన పేతుర్ని, దేవుడు వదిలిపెట్టిన పేతుర్ని దేవుడు పేతుర్ని ఎత్తుకుంటూ వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను పాపాత్ముడయ్యా, నన్ను వదిలిపెట్టేసయ్యా, నేను దుర్మార్గుడయ్యా, నన్ను వదిలిపెట్టేసాను ఆయన అంటే అర్థం తెలుసా? నన్ను వెతుక్కుంటూ వచ్చావా, నన్ను మాట వినకపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చావా అంటే దేవుడు అంటున్నాడు, పేతురు నీ అవసరత నాకుందయ్యా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పేతురుతో, పేతురు నీ అవసరత నాకు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా అండి? ఇక్కడ గమనించాలి, దేవుడి కంట ఎవరితో అవసరం వచ్చింది? పేతురుతో అవసరం వచ్చింది. ఎందుకు తెలుసా? పేతురుకి ఒక పని అప్పచెప్పాలని, పేతురికి ఒక పని అప్పచెప్పాలని, ఆ పని దేవుడు పేతురు ద్వారా జరిగించాలని. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకని ఆ ప్రణాళిక పేతురు పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి పేతురు ప్రభువును వదిలిపెట్టినా ప్రభు పేతుర్ని వదిలిపెట్టలా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ విషయాలన్నీ కూడా పేతురు అర్థం చేసుకుంటాడని, ఈ విషయాలన్నీ కూడా పేతురు గ్రహిస్తాడని చెప్పి దేవుడు పేతురు దగ్గరికి వచ్చి ఈ కార్యం జరిగించిన తర్వాత పేతురు అంటాడు, ప్రభువా నన్ను వదిలిపెట్టయ్యా, నేను పాపాత్ముడిని అని చెప్పి పేతురు మాట్లాడుతుంటే అప్పుడు తర్వాత మాట ఏలి అనగా వారు పట్టిన చేపల రాసి
ఆశ్చర్యపోయి ఆ రహస్యంగా చూస్తే ఆ దోణి చేపలన్నీ వేస్తే పెద్ద రాసి పెద్ద బుట్ట అయిపోయింది. అదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది దేవుడి ద్వారా జరిగిన కార్యం. హల్లెలూయా. ఎవరి ద్వారా జరిగింది? మా వల్ల అయితే కాదు, మా జ్ఞానం అయితే కాదు అని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో ఆ తర్వాత అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా, ఇప్పటి నుంచి మీరు మనుషులు పట్టు జాలరుగా చేస్తున్నాను. పేతురు నీతో అవసరం ఉంది. ఎవరితో అవసరం ఉందంట? పేతురుతో అవసరం ఉందండి. అందుకని దేవుడు పేతుర్ని వెతుకుంటూ వచ్చాడు. పేతుర్ని వెతుకుంటూ వచ్చి ఆ రాత్రి చేపలు పడకుండా చేశాడు. ఓడిపోయిన పేతుర్ని మరలా తల పైకెత్తినట్టుగా చేశాడు. దేవుడి స్తోత్రం. ఒక ఓటమికి కారణం దాని ప్రక్కన దేవుడి ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఈ రోజు నుంచి మీరు మనుషులు పట్టు జాలరుగా చేస్తున్నాను. ఏంటంట? మనుషులు పట్టాలి. ఈ రోజు నుంచి ఎవరు పట్టాలంట? మనుషులు పట్టే జాలరుగా. అనేక మంది నశించబోతున్నారు. అలాంటి నశించబోతున్న వారిని మీ ద్వారా ఎవరి ద్వారా అంట? మీ ద్వారా. దేవుడి స్తోత్రం. అమ్మా, మన జీవితంలో అంట నీ ద్వారా దేవుని పని జరగాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా. ఎంతవరకు జరుగుతుంది నీ ద్వారా దేవుని పని? నా ద్వారా దేవుని పని ఎంతవరకు జరుగుతుంది? చాలా మంది అంటారు నా ద్వారా ఏమి లేదు, శూన్యం అంతా. నీ ద్వారా దేవుడు ఒక పని నీకు అప్పచెప్తాడు. ఆ పని నీ ద్వారా జరగాలి అని చెప్పినప్పుడు, ఈ విషయం చెప్పినప్పుడు అంటే పేతురు ఇదంతా గ్రహిస్తున్నాడు. ఏం చేద్దానంటే ఇదంతా గ్రహిస్తున్నాడు. వాస్తవంగా ఆ చేపలను చూశాడు, పెద్ద రాశిగా ఉన్నాయి. దేవుడి మాట బట్టి నడిస్తే ఎన్ని చేపలు పడ్డాయి. ఇదంతా గ్రహించిన తర్వాత ఇప్పుడు 11 వచ్చింది చూస్తే 11 వచ్చింది. వారు చూశారండి, దోణెలను దరికి చేర్చి. చూశారండి, ఇక మళ్ళా చేపలు పడటానికి వెళ్ళడానికి ఇష్టపడలేక, అంటే దేవుడు పేతురు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది పేతురు గ్రహించాడు. స్తోత్రం. ఈ రోజు అంటే గ్రహింపు కావాలి. ఏం కావాలి? గ్రహింపు. అది గ్రహింపు అంటే పశువులకు ఉండదు. గ్రహింపు అనేది పశువులకు ఉండదు. అందుకని సాధారణంగా మనుషులందరినీ పశుప్రాయంగా చేసేస్తున్నాడు. గ్రహింపు ఉండదు. అరే, దేవుడు ఈ నెలంతా నన్ను కాపాడుతున్నాడే, ఆరోగ్యం ఇచ్చాడే, ఆహారం ఇచ్చాడే, నన్ను సజీలుగా ఉంచాడే అని గ్రహించాలి. ఎవరు గ్రహించాలి? దేవుణ్ణి గ్రహించాలి, ఆయన మాటలు గ్రహించాలి. ఇప్పుడు పేతురు ఇదంతా చూసి గ్రహించాడు. గ్రహించి, దేవా నువ్వు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటావు, నా పట్ల నువ్వు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటావు అన్న సంగతి పేతురు గ్రహించాడండి. గ్రహించి ఏం చేశాడంటే ఆ పడవల్ని, దోణిల్ని దరికి చేర్చాడు. దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన వాడు ప్రభుని వెంబడించాడు. దేవుని స్తోత్రం. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? ప్రభు కావాలి. మనకు కలిగినంత విడిచిపెడితేనే యేసయ్యను చేర్చుకుంటాం, యేసయ్యని వెంబడిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అన్నిటి విడిచిపెట్టాడు. ఇప్పుడు యేసయ్యను వెంబడిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని పేతురు ప్రభువుని వెంబడించాడు. అందుకని ప్రభువుని వెంబడించాడు కాబట్టి అతడు అనేకుల్ని ప్రభువులోకి నడిపించాడు. వెంబడించేవాడే నడిపిస్తాడు. మనం ప్రభువుని వెంబడించుకోకుండా ప్రభువులోకి ఎవరు నడిపిస్తాం? మొదట మనం వెంబడించాలి. మొదట మనం ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడించేవాడే నడిపిస్తాడు. ప్రభు అడుగులు చూశాడు, ప్రభు ఆలోచన తెలుసుకున్నాడు. అది యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ప్రభు వారిని తన వెంబడి నడిపించారు. వారు నడిచారు కాబట్టి అనేక మంది నడిపించారు. దేవుని స్తోత్రం. మనం నడవాలి, అనేక మంది నడిపించారు. మనం నడకపోతే ఎవరు నడిపిస్తాం? కాబట్టి రాత్రి పెద్దలు బిడ్డలు మన జీవితాల్లో
ప్రభుని వెంబడించే అనుభవం పేతురికి దేవుడు నేర్పాడు. ఆ గ్రహింపు దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఎవరైతే ఆ గ్రహింపు గ్రహిస్తారో వారు సమస్త అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారు. దేవుని స్తోత్రం. ఓడిపోయిన పేతురు దేవుని మహిమను గ్రహించాడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని గ్రహించాడు. ఓడిపోయిన నన్ను దేవుడు ఎంత అద్భుతంగా తన కార్యాన్ని నా ద్వారా జరిగించాడు, గ్రహించాడు. ఇది నా జ్ఞానం కాదు, ఇది నా తెలివి కాదు, ఇది నా మహిమ కాదు అని చెప్పి గ్రహించాడు. కాబట్టి దేవుని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో గ్రహించినప్పుడే దేవుని మహిమపరుస్తాం. దేవుని మహిమపరచాలంటే మనం ఆయన వెంబడించాలి. కాబట్టి రాత్రి పేతుర్ని దేవుడు వెంబడించినట్టుగా చేశాడు. మన జీవితంలో కూడా ఆ గ్రహింపుతో మనం నడవాలని ప్రభు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఎప్పటివరకు మనం ఆ గ్రహింపు లేని వారికి ఉంటే, ప్రభువా మేము గ్రహింపు లేని వారికి జీవించాలి, దయతో మాకు క్షమించండి. పేతురికి ఇచ్చిన గ్రహింపు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగేవా మీకు వందనాలు. ఈ ఉదయం ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడు కింద మాటలు మా హృదయాన్ని కట్టి ఫలింప దయచేయండిగా. నిజమై ఖాళీ గుండ దోణె పేతురుది. అప్పుడు ప్రభు ఆ దోణలోకి ఎక్కాడు, ఆ దోణలో నడిపించాడు, బోధించాడు. అప్పుడు వలయమన్నాడు. పేతురుతోనే ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కాడు. ఈ రాత్రి మన హృదయం ఖాళీగా ఉందా? ఖాళీ అయితేనే ప్రభు వస్తాడు. సాతాను నింపేస్తున్నాడు, చెడుతనంతో నింపేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో వచ్చింది ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కిపోద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మహాపరిషుడా, మహోన్నతుడా, దైవుల దేవా, ప్రభువుల తండ్రికి వందనాలు, స్తోత్రాలైనా ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో కూడి మేము స్తుతించడానికి, మేము కనపరచడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన ప్రభుకి వందనాలు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు. తన పేతులు నా తండ్రి తన ధోని ఖాళీ ఉండటానికి చూసినప్పుడు ప్రభు నా తండ్రి పేతుల యొక్క ధోని లోతులోకి నడిపించి ప్రభు వారికి విస్తారమైన చేపలను ఇచ్చారు ప్రభు. వందనాలు. వారి ధోనిని నిండుగా నా తండ్రి చేసుకోవడానికి నేను మీ ప్రభుత్వం అనుగ్రహించారు ప్రభు. నేను వారి ఖాళీగా ఉన్నటువంటి ధోనిని మీరు నింపారు. అవునయ్యా, మా హృదయాలు కూడా మేము ఖాళీ చేసుకున్నప్పుడు ప్రభు, నేను మా హృదయంలో ఖాళీ ఉన్నప్పుడు ప్రభు నా తండ్రి నీ మాటలు నా తండ్రి నేను మాలో నింపుకోగలుగుతాం ప్రభు. కానీ నాయన నరుల యొక్క హృదయాలు చెడుతనంతో నిండి ఉన్నాయని నా తండ్రి నేను ప్రసంగి చూస్తున్నటువంటి మాటలను బట్టి ప్రభా మా హృదయాలు చెడుతనంతో నింపబడి ఉన్నాయి ప్రభా. తండ్రి దయతో మమ్మల్ని క్షమించి ప్రభా మాలో ఉన్న చెడుతనాన్ని నేను తొలగించండి ప్రభు. మీకు వందనాలు. నేను మాలో ఉన్న చెడుతనాన్ని నైనా మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని నా తండ్రి నేను తొలగించుకున్నప్పుడు ప్రభా నేను మా హృదయాలు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీ అయిన హృదయాల్లో ప్రభా మీ మాటలు నింపుకున్నప్పుడు ప్రభా నేను ఆడు పేతుల యొక్క ధోనిని నింపినటువంటి దేవుడు, పేతుల యొక్క ధోనిని ప్రభా అతని చేపలతో నింపినటువంటి దేవుడు ప్రభా. అతన్ని నేను మా హృదయాలు కూడా మీ మాటలతో నింపి ప్రభా అతన్ని మిమ్మల్ని వెంబడించే కృపను మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. మేము చేయవలసిందల్లా మా హృదయాలను ఖాళీ చేసుకొని మా హృదయాల్లో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడానికి సహాయం దయచేయడానికి వందనాలు. మరి రాత్రి కాల సమయంలో విన్న వర్తమానాన్ని బట్టి ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించి ప్రభా మీ మాటలు మా హృదయాన్ని నింపుకొని తద్వారా అతను మిమ్మల్ని వెంబడించే కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. మరి పేతులకు ఇచ్చినటువంటి అభయము ప్రభా నన్ను తండ్రి నేను వెంబడించు, నిన్ను మనుషులు పట్టేటువంటి వాడిగా చేస్తానని చెప్పి ప్రభా నేను పేతులకు మీరు అభయమించి ప్రభా అతను వారి యొక్క ధోనిలు వలను విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడించాడు ప్రభా. నేను పేతులకి అట్టి భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు ప్రభు. పేతులు ప్రభు విధి లేనటువంటి పామరుడే, కానీ ప్రభు మీ ఆత్మను అతన్ని పొందుకొని ప్రభు మిమ్మల్ని వెంబడించాడు. మేము కూడా ప్రభా అతన్ని నాన్న మా జీవితాల్లో ప్రభా అతను మీ మాటలతో నింపబడినప్పుడు ప్రభా మీ కోసము మీతో వెంబడించే ప్రభు మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. ఆయన మీరు లోకానికి వెలుగునని చెప్పి ఆయన మిమ్మల్ని వెంబడించేటటువంటి వెలుగులోనే ఉంటాడు, చీకటి వాడి మీద ఏమాత్రం పనిచేయదన్నావు ప్రభా.
నన్ను మీకు వెంబడించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. మరి రాత్రి కాలసిన ఉన్న వర్తమానం మా హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. 30 60 100 ఫలించినట్లుగా సహాయం దయచేయండి. అటు వలే ప్రభావ మమ్మల్ని అతను బలపరిచి స్థిరపరిచి సహాయం దయచేయండి. కొడుకుల పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు మీ మాటలు నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభు. మీకు వందనాలు. నేను సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘంలో నూతనాత్మలు చేర్చబడినట్లుగా సహాయం దయచేయండి. సంఘ కుటుంబాలు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. వృద్ధులను, బాలికలను, బాలులను, చంటి బిడ్డలు నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి ప్రభు. వాతావరణం చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి ప్రభు. నేను ప్రతి ఒక్కరిని నేను మీ ప్రభుతో బలపరచండి. నేను మీ పేరుతో నాదండి వారు ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా నాదండి నాయన. అదేవిధంగా దైవ సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నేను అడుగు పెట్టి ప్రతి స్థలంలో ఉన్నదండి నేను మీ రక్షణ కవచాన్ని ఉంచండి ప్రభు. మీకు వందనాలు. మంచి ఆరోగ్యంతో నింపండి. దాసులను బలపరచండి, స్థిరపరచండి ప్రభు. నేను కుమార్తెను మనవరాలు అల్లుడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన మనవరాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుమార్తె ప్రభా నవమాసం మీరు తోడుకుంటే ఆయన సుఖమైన ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన ప్రభా. అదేవిధంగా అతని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన మీరు పేరు పేరు దర్శించండి. ఆయన ప్రతి ఒక్కరిని అతన్ని ఆత్మీయంగా బలపరిచి ప్రభా స్థిరపరిచి మీకోసం యోధులుగా సిద్ధపరిచి సహాయం దయచేయమని ఈ రాత్రి కాలశంలో ప్రభా విన్న వర్తమానాన్ని బట్టి అతను చేయబడిన ప్రతి జ్ఞాపన ప్రభు మీ పాదశాన్ని చేసుకుని ప్రతిఫలం దయచేయమని మన ఆదుడు మరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ మనవలను అడిగి వేడుకొని పోతే నామ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, దేవుని వాక్యం మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన సన్నిధి కృపతోడే నడిపించి మనందరం బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును రాత్రి 8 గంటలకు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సండే స్కూల్ జరుగును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.